ఈ సినిమాల్లో పైచేయి ఎవరు అవ్వచ్చు? ఈ సంక్రాంతి సినిమాలపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే గుంటూరు కారంతో మొదలవుతుంది. అవును, 12వ తారీఖు గుంటూరు కారము, హనుమాన్. అయితే హనుమాన్కి సంబంధించి అంటే దాన్ని మా సినిమా ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు రిపీటెడ్గా, డైరెక్టర్. అవును. అయితే ఈ విషయం దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. తను నన్ను కలిశాడు డైరెక్టరు. నేను అంటే ఆయన ప్రత్యేకంగా ఆ సినిమా గురించి ప్రస్తావించాడు, కానీ వెనక్కి ఎడితే బాగుంటుంది, సోలో రిలీజ్కి ఎడితే బెటర్ అవుతుంది అని అడ్వైజ్ చేశాను నేనని చెప్పాడు ఆయన. దీన్ని ప్రెజర్గా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా సినిమాకి బజ్ క్రియేట్ చేస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. ఏముంది అసలు సినిమాలో, ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నారు ఈ సినిమాని అని ఆడియన్స్ అనుకోగలిగితే చాలు, వర్కౌట్ అయినట్టే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నిజానికి ఆ ఒత్తిడి ఏం జరగల. వాళ్ళు డేట్ అనౌన్స్ చేసుకున్నారు, ఆ మేరకు వాళ్ళకి అలాట్మెంట్ కూడా జరిగిపోయింది, స్క్రీన్ అలాట్మెంట్లు జరిగిపోయినాయి. ఆ కాన్ఫిడెన్స్తోనే వస్తున్నారు ఇప్పుడు. ఈ సినిమా ఎంతవరకు గుంటూరు కారానికి పోటీ ఇవ్వగలదు అనేది, పోటీ ఇవ్వగలగటం కన్నా కూడా ఈ క్రియేట్ అయిన బజ్ నుంచి ఆడియన్ అటు వెళ్తాడు. రెండోది వాళ్ళ నమ్మకం ఏంటంటే గుంటూరు కారం టికెట్ దొరకని ఆడియన్ మా వైపు వస్తాడు అనేది. ఓకే, పండగకి రిలీజులు ప్రతి వాళ్ళకి ఇదే ఉంటుంది. అవును, ఓవర్ఫ్లో కోసం. ఈ ఓవర్ఫ్లో మన వైపు వస్తే ఇది కనుక మౌత్ పబ్లిసిటీగా మారితే సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది నమ్మకం. అయితే ఈ సినిమా ట్రైలర్ చూశాను నేను. చూస్తే ఇది ఒక రకంగా దాదాపు అంజీ లాంటి స్కీమ్. చిరంజీవితో ఎంఎస్ రెడ్డి గారు ఆ రోజుల్లో చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి ప్రాజెక్ట్. అవును, దాంట్లో వాళ్ళు ఏ లాజిక్ని అయితే వాడారో అదే లాజిక్ని ఆంజనేయ స్వామి మీద వాడినట్టుగా కనిపించింది. అంటే ఆంజనేయ స్వామి చిరంజీవి అంటే మరణం లేని జీవితం, మరణాన్ని జయించటం, దానికి ఏం చేయాలి, ఆ ఎలిమెంట్స్ ఏమిటి, ఇక్కడ ఏముంది, ఈ శక్తుల్ని మనం గనక సీసాలో బంధించగలిగితే విజయం సాధిస్తాము అనుకున్నటువంటి ఒక టీంని ఎలా అడ్డుకుంటారు వీళ్ళు అనేది కథ అనేది చూచాయిగా చెప్పేశాడు ఆయన ట్రైలర్లో. ఇది ఏ మేరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది థియేటర్లో అనేది చూడాలి. గుంటూరు కారం అయితే స్టార్ ఇమేజ్ మీద రిలీజ్ అవుతున్న సినిమా అది. దానికి ఏ రకమైన బజ్జు లేదు, ప్రపంచంలో దాని గురించి విస్తృతమైన చర్చ లేదు. ఉన్న చర్చ అంతా నెగిటివ్గానే ఉంది. ఈ నెగిటివిటీ మీదే రిలీజ్ అవుతుంది సినిమా. మహేష్ బాబు సినిమా కాబట్టి చూడాలి అని థియేటర్లోకి వెళ్తాడు ప్రేక్షకుడు. బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అనే దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవును, ఈ సినిమా కొంచెం క్యూరియాసిటీ కలిగించింది. హనుమాన్ 13వ తారీఖు సైంధవ సినిమా మీద అంచనాలు ఉన్నాయి ఆడియన్స్లో, అంచనాలు ఉన్నాయి. నిజానికి ఆ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రేక్షకుడు ఉన్నాడు. కొంత అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. సైంధవ్ సినిమాకి మాత్రం డెఫినెట్గా ఒక ఇమేజ్ ఉంది దానికి. వాళ్ళు పెద్దగా హడావిడి చేయట్లేదు, పబ్లిసిటీ లేదు, కానీ వెంకటేష్ తాలూకా ఇమేజ్ ఆ థియేటర్కి ఆడియన్ని తీసుకెళ్తుంది. ఆ డ్రైవ్ కనిపిస్తోంది సైంధవ్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గుంటూరు కారం మాట్లాడుకున్నాం, హనుమాన్ రిలీజ్, వీటి తర్వాత నాగార్జున నాసామిరంగ చాలా టైట్గా సినిమా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే షూటింగు, ఎడిటింగు చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతోంది. సినిమా రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు ఆయన. ఈ పట్టుదలతో అంటే స్క్రీన్ షేరింగ్కి సంబంధించి కూడా వాళ్లే రంగంలోకి దిగి వర్కౌట్ చేశారు అనేది కూడా విన్నాం మనం. నాగార్జున అండ్ టీం వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, వాళ్ళ సంస్థే ఉంది. వాళ్లే రంగంలోకి దిగి ఈ స్క్రీన్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నారు అని వినిపిస్తోంది. అంటే గతంలో మనకి సింగిల్ స్క్రీన్స్ ఉన్న రోజుల్లో ఈ థియేటర్ల కేటాయింపు అనేది కొంచెం ఇష్యూ ఉండేది. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చేసిన తర్వాత స్క్రీన్స్ షో షేరింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే షో షేరింగ్ వచ్చేసిందో కొంచెం రిలీఫ్ వస్తుంది. దిల్ రాజు గారు అన్నట్టుగా సినిమాలో కంటెంట్ ఉంటే ఇది బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎన్ని సినిమాలు నిలబడతాయి? నా అంచనా ప్రకారం అయితే ఈ రేసులో గుంటూరు కారం విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సైంధవ్ పర్వాలేదు. సంక్రాంతి పండక్కి 2-3 సినిమాలని
కూడా హిట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అవును, స్పేస్ ఉంటుంది, దొరుకుతుంది. అంటే ఎందుకు ఆ సీజన్ని టార్గెట్ చేస్తున్నారు జనాలు అంటే, ఏ పండగ అయినా కావచ్చు, దసరాకే అది ఉంటుంది, సంక్రాంతికి ఉంటుంది, సమ్మర్, ఈ 3 సీజన్స్ మనకు ప్రధానం. ఈ 3 సీజన్స్ ఎందుకు డబ్బులు వస్తాయి, ఎందుకు ఇన్ని సినిమాలని పోషించగలుగుతారంటే, పిల్లలు లేజర్గా ఉంటారు, హాలిడేస్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది. సంక్రాంతికి ఇంకొంచెం స్పెషాలిటీ ఏంటంటే, గతంలో ఆ పరిస్థితి ఉండేది, గ్రామసీమల్లో నుంచి సిటీకి వచ్చి సినిమాలు చూసేవాళ్ళు, వేరే ప్లాట్ఫామ్ లేదు ఆ రోజున. కాబట్టి సిటీస్కి వచ్చేసి హోటల్స్లో ఉండి మరీ సినిమాలన్నీ చూసి వెళ్ళేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి ప్రతి చోట. ఇప్పుడు గతంలో ఏబిసి సెంట్రల్ అనేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా ఒకటే ప్లాట్ఫామ్ అయిపోయింది. రిలీజ్ సినిమా మీకు విలేజ్లో కూడా వేసేస్తున్నారు. అవును, విలేజ్లో ఉన్నటువంటి పాత థియేటర్లు రెనోవేట్ చేసి ఫస్ట్ డే మార్నింగ్ షో అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ ఆ అడ్డుగోడలన్నీ చెరిపేశారు కేవలం మార్కెట్ కోసమే. గతంలో లాగా ఏ సెంటర్లో ముందేసి తర్వాత వేయాలనే ప్రోగ్రామ్ ఇప్పుడు లేదు. కాబట్టి అన్ని చోట్ల అందరూ ప్రేక్షకులు ఒకేలా రియాక్ట్ అవుతున్నారు. ఇంటర్నెట్ వచ్చినటువంటి సౌలభ్యం ఇది. ఈ ఎరాలో మనం ఇప్పుడు ఈ కొత్త సంక్రాంతి పోటీని చూస్తున్నాం. సామిరంగా మీద నాగార్జున గారు చాలా అంచనాలతో ఉన్నాడు. అంచనాలంటే ఆయన కూడా వరుసగా 2 ఫెయిల్యూర్స్లో నుంచి వచ్చాడు. అసలు అక్కినేని కుటుంబమే కష్టాల్లో ఉంది అని మాట్లాడారు కదా, దూత కొంత రిలీఫ్ ఇచ్చింది. మిగిలిన అంటే కస్టడీ ఇబ్బంది పెట్టింది నాగ చైతన్యని, అలాగే ఏజెంట్ అతన్ని ఇబ్బంది పెట్టింది. ఈయనకేమో వైల్డ్ డాగు, గోస్ట్ 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. కాబట్టి ఈ సినిమా, ఈ విజయం అనేది చాలా అవసరం అక్కినేని ఫ్యామిలీకి. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్కి నాగార్జున హిట్లు ఉన్నాయని చెప్పి టాక్ ఉంది కదా. టాక్ ఉంది. రెండోది సంక్రాంతి అనేది ఎప్పుడూ మాకు అన్యాయం చేయలేదని మాట్లాడాడు ఆయన. ఆ సెంటిమెంట్తోనే ఇప్పుడు పట్టుకొస్తున్నారు హడావిడిగా. మొన్నటి వరకు షూటింగ్ జరిగింది. అది చాలా అంటే కేవలం ఈ రిలీజ్ కోసం హడావిడి చేస్తున్నారు. ఏ మేరకు అవకాశం ఉన్నా ఈ సినిమా హిట్ అవ్వాలనేది. అంటే సామిరంగా హిట్ నాగార్జునకు అవసరం, నాగార్జునకు మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీకే అవసరం. లీజర్గా ఉన్నది వెంకటేష్ సినిమాకి ఒక బజ్ క్రియేట్ అయి ఉంది ఆల్రెడీ. ఇది హనుమాన్ పరిస్థితి ఏంటనేది చూడాలి. గుంటూరు కారం ఎడ్జ్ ఉంది, వాళ్ళు వ్యూహాత్మకంగా ఉన్నారు, చాలా టాక్టికల్గా పెడుతున్నారు, క్రిటికల్గా ఉన్నారు. ఆడియన్స్ ఎటువంటి ఇమేజ్ లేకుండా ప్లెయిన్గా థియేటర్కి రావాలి అని బలంగా అనుకుంటున్నారు. ఆ వ్యూహం మనకు అర్థమవుతోంది. వాళ్ళు వాంటెడ్గానే ఇవన్నీ స్ప్రెడ్ చేశారని కూడా అనిపిస్తోంది ఇప్పుడు కనుక వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే. సో ఏ అభిప్రాయం లేకుండా థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుడిని వాడిని సర్ప్రైజ్ చేసి ఆ సర్ప్రైజ్ వాళ్ళ మాటల్లో బయటికి పంపైతే అప్పుడు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. సో విన్నర్ గుంటూరు కారం అయ్యే అవకాశం ఉంది, సైంధవ్ సేఫ్ అవుతుంది. చూద్దాం ఈ 2 సినిమాలు ఏమవుతాయనేదే క్యూరియాసిటీ.